Xiaomi 14 Ultra కొనడానికి 25 రీజన్స్ చూద్దాం. సో కొనడానికే కాదు అవాయిడ్ చేయడానికి కూడా రీజన్స్ అయితే ఉన్నాయి. అవి అయితే అస్సలు మిస్ అవ్వకండి. ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. అండ్ స్టార్ట్ చేసే ముందు ఇదైతే రిటైల్ యూనిట్, నేను ఆఫ్లైన్లో నా ఓన్ మనీతో పర్చేస్ చేశాను. సో బ్రాండ్ పంపించిన యూనిట్ అయితే కాదు. సో ఫస్ట్ కొనడానికి గల రీజన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ది కెమెరాస్లోనే చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ది మెయిన్ సెన్సార్ 50 MP సోనీ లిట్ 900 సెన్సార్ 1-inch సెన్సార్. సో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్తో వస్తుంది. అండ్ ఇది వేరియబుల్ అపర్చర్ని సపోర్ట్ చేస్తుంది. అంటే ప్రొఫెషనల్ కెమెరాస్లో లాగా మీరు అపర్చర్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. f1.6, f1.8, f2.0, f4.0. సో ఇలా ఆటోతో కలిపి మొత్తం 5 మోడ్స్ అయితే ఉంటాయి. సో మీరు కావాలంటే ఆటో అపర్చర్లో తీసుకోవచ్చు, లేదా ఏదైనా ఒక మోడ్ పెట్టుకోవచ్చు. ప్రో మోడ్లో ఈవెన్ మీరు సో ఈ 4-5 మోడ్స్ కాకుండా ఇంకా f2.1, 2.2, 2.3, f3.0 అపర్చర్తో కూడా తీయొచ్చు. సో మీకు సీన్కి తగినట్టుగా అపర్చర్ని అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఎంత వైడ్ అపర్చర్తో తీస్తే మీకు అంత లైట్ ఎక్కువ తీసుకుంటుంది, షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ఎక్కువ వస్తుంది, బట్ ఫోకల్ ఏరియా తక్కువ ఉంటుంది. లేదు డే టైంలో ఫొటోస్ తీస్తాము, ఇమేజ్ అంతా షార్ప్గా ఉండాలి, బ్యాక్గ్రౌండ్ బ్లర్ తక్కువ ఉన్నా పర్లేదు అనుకుంటే, సో సబ్జెక్ట్కి కొంచెం ముందు వెనుక ఆబ్జెక్ట్ కూడా షార్ప్గా రావాలనుకుంటే సో తక్కువ ఓపెన్ అపర్చర్ పెట్టుకుంటే బెటర్. ఫర్ ఎగ్జాంపుల్ f4.0 ఇక్కడైతే మీరు సైడ్ బై సైడ్ డిఫరెన్స్ అయితే చూడొచ్చు. f1.63తో తీసిన ఇమేజ్కి అండ్ f4.0తో తీసిన ఇమేజ్కి. అండ్ మెయిన్ సెన్సార్ 1-inch సెన్సార్ కావడం వల్ల ఫొటోస్ అండ్ వీడియోస్లో సో న్యాచురల్గానే మంచి డెప్త్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. సో పోర్ట్రేట్ లాంటి ఎఫెక్ట్ అయితే మనకి కనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ చాలా బాగా బ్లర్ అవుతుంది. అండ్ మెయిన్ సెన్సార్తో తీసిన ఫొటోస్ అన్ని చాలా షార్ప్గా ఉన్నాయి, డీటెయిల్గా ఉన్నాయి. అండ్ ఎంటైర్ కలర్ సైన్స్ నాకు వీళ్ళు ప్రొఫెషనల్ కెమెరాకి దగ్గరగా ఉంచడానికి ట్రై చేసినట్లయితే అనిపించింది. సో మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా S24 Ultra, X100 Pro వీటికి సంబంధించి నేను రివ్యూస్ కెమెరా టెస్ట్లు అయితే చేశాను. వాటితో కంపేర్ చేస్తే ఆ కలర్ సైన్స్ ఏదైతే ఉందో ఒక ప్రొఫెషనల్ కెమెరాకి దగ్గరగా ఉంచడానికి అయితే ట్రై చేశారు. చూడ్డానికి కొంతమందికి ప్లెజెంట్గా అనిపించకపోవచ్చు, బట్ ప్రొఫెషనల్ కెమెరాకి చాలా దగ్గరగా ఉండే కలర్ సైన్స్తో అయితే ఫొటోస్ అయితే వస్తున్నాయి. మీరు కావాలనుకుంటే లీకా అథెంటిక్ అండ్ లీకా వైబ్రెంట్ మోడ్లో అయితే తీసుకోవచ్చు. వైబ్రెంట్ మోడ్లో తీస్తే మాకు సీన్ కొంచెం కాంట్రాస్టీగా వస్తుంది అండ్ కొంచెం పంచీ కలర్స్తో వస్తుంది. అథెంటిక్ మోడ్లో తీస్తే ఇమేజ్ కొంచెం సెటిల్గా అయితే వస్తుంది, తక్కువ కాంట్రాస్ట్తో. బట్ ఈ లీకా వైబ్రెంట్, లీకా అథెంటిక్ మోడ్స్ కొన్నిసార్లు అపోజిట్గా వర్క్ చేస్తున్నట్లయితే నా ఎక్స్పీరియన్స్లో అయితే నేను నోటీస్ చేశాను. బట్ ఓవరాల్గా మెయిన్ సెన్సార్తో తీసిన ఇమేజెస్ అయితే చాలా బాగా వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ పోర్ట్రేట్స్ అయితే చాలా బాగున్నాయి. మీరు మెయిన్ సెన్సార్తో 23mm, 35mm, 50mm సో మెయిన్ సెన్సారే క్రాప్ అయ్యి డిఫరెంట్ ఫోకల్ లెంత్లో పోర్ట్రేట్స్ని అయితే ఇస్తుంది. సో ఇమేజెస్ అయితే చాలా షార్ప్గా ఉన్నాయి, ఎడ్జ్ డిటెక్షన్ బాగుంది. బట్ స్కిన్ టోన్స్ మాత్రం మనం ఎలాంటి బ్యూటీ మోడ్ ఆన్ చేయకుండా కొంచెం వైటిష్గా సో ఒక రకమైన ఓవర్ ఎక్స్పోజర్ ఇష్యూ అయితే నేనైతే నోటీస్ చేశాను. మెయిన్గా స్కిన్ టోన్స్కి వచ్చేసరికి దీన్ని అయితే Xiaomi సాఫ్ట్వేర్ అప్డేట్లో సాల్వ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అదర్వైజ్ ఓవరాల్ అవుట్పుట్ అయితే బాగానే ఉంది. అండ్ నెక్స్ట్ ఇది నాకు బాగా నచ్చింది 3.2x టెలిఫోటో లెన్స్. సో ఇది IMX858 సెన్సార్ 1/2.51 ఇంచ్ సైజ్తో వస్తుంది. f1.8 అపర్చర్తో చాలా పెద్ద సెన్సార్. దీంతో కూడా మీరు పోర్ట్రేట్ తీయకపోయినా న్యాచురల్గానే మంచి డెప్త్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఇక్కడైతే మీరు శాంపిల్స్ చూడొచ్చు, ఇమేజెస్ చాలా షార్ప్గా ఉన్నాయి, డీటెయిల్గా ఉన్నాయి. ఈ ఫోన్లో నేను ఎక్కువగా యూజ్ చేసిన లెన్స్ అంటే ఎప్పుడైనా ఫొటోస్ తీస్తే 3.2x లెన్స్. సో ఫోటో తీయాలా ఈ ఫోన్తో అంటే డైరెక్ట్గా 3.2x లెన్స్ లేదా కొన్నిసార్లు 5x లెన్స్. మెయిన్ సెన్సార్తో నేను తీసేదైతే చాలా తక్కువ అనే చెప్పుకోవాలి. అండ్ పోర్ట్రేట్స్ కూడా 75mm ఫోకల్ లెంత్లో చాలా బాగా వస్తున్నాయి. మెయిన్ సెన్సార్తో తీసిన ఫొటోస్ కంటే ఈ 3.2x లెన్స్తో తీసిన పోర్ట్రేట్స్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఇది 5x టెలిఫోటో లెన్స్. ఇది f2.5 అపర్చర్తో వస్తుంది, 50 MP సెన్సార్. ఇది కూడా 1/2.51 ఇంచ్ సైజ్తో వస్తుంది, పెద్ద సెన్సార్. అందుకే సో దీంట్లో కూడా న్యాచురల్గానే మంచి డెప్త్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. 5xలో అయితే మనం పోర్ట్రేట్స్ తీయలేం, బట్ ఇక్కడ మీరు శాంపిల్స్ చూడొచ్చు. సో న్యాచురల్గానే బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ అయింది. అవుట్పుట్ అయితే చాలా బాగున్నాయి, ఇమేజెస్ షార్ప్గా ఉన్నాయి, డీటెయిల్గా ఉన్నాయి. అండ్ అప్ టు 120x వరకు అయితే మనం జూమ్ చేయొచ్చు. 30x జూమ్ తర్వాత మనకి AI అయితే కిక్ ఇన్ అవుతుంది. ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ AI ద్వారా వాళ్ళు డీటెయిల్స్ని అయితే ఎన్హాన్స్ చేస్తున్నారు. సో 5x లెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ నాకు చాలా బాగా నచ్చింది అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్. చాలా వైడ్ ఉంటుంది. మెయిన్ లెన్స్ ఇందులో వైడ్ అంటే అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఇంకా వైడ్ 12mm వైడ్తో అయితే వస్తుంది. f1.8 అపర్చర్తో వస్తుంది. ఇది కూడా 50 MP సెన్సార్. ఈవెన్ దో అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో తీసిన కలర్ షిఫ్ట్ అయితే లేదు. సో నిజం చెప్పాలంటే త్రూ అవుట్ ద 4 లెన్సెస్ నాకు కలర్ షిఫ్ట్ అయితే పెద్దగా కనిపించలేదు. సో కొన్నిసార్లు ఎక్స్పోజర్లో చేంజెస్ తప్పితే కలర్స్ అయితే 4 లెన్సెస్లో ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంది, స్లైట్ డిఫరెన్స్ తప్పితే. నెక్స్ట్ వీడియో గురించి మాట్లాడుకుంటే మొత్తం 4 లెన్స్లో కూడా మనం 8K 24 FPS లేదా 8K
8K 30 FPS వరకు అయితే వీడియోని రికార్డ్ చేయొచ్చు. సో వీడియో క్వాలిటీ అయితే చాలా బాగుంది, స్టెబిలైజేషన్ కూడా చాలా బాగుంది. అండ్ మెయిన్గా నాకు 3.2x లెన్స్తో 5x లెన్స్తో తీసిన వీడియో ఫుటేజ్ న్యాచురల్గానే పెద్ద సెన్సార్స్ కావడం వల్ల సో బ్యాక్గ్రౌండ్ అయితే బ్లర్ అయింది. ఇక్కడైతే మీరు అబ్జర్వ్ చేయొచ్చు 3.2x వీడియో శాంపిల్. ఇప్పుడు ఒకసారి మొత్తం 4 లెన్సెస్కి సంబంధించిన వీడియో శాంపిల్స్ అయితే చెక్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో Xiaomi 14 Ultra బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. 4K 60 FPS శాంపిల్. వీడియో క్వాలిటీని స్టెబిలైజేషన్ అయితే మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ ఈ వీడియో Xiaomi 14 Ultra బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. 3.2x లెన్స్ రికార్డ్ చేయబడుతుంది. 4K 60 FPS శాంపిల్. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, ఫుటేజ్ స్టెబిలైజ్గా ఉందా లేదా, ఓవరాల్ అవుట్పుట్ మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో Xiaomi 14 Ultra 5x లెన్స్ రికార్డ్ చేయబడుతుంది. 4K 60 FPS శాంపిల్. వీడియో క్వాలిటీ స్టెబిలైజేషన్ ఎలా ఉందో మీరు జడ్జ్ చేయొచ్చు. స్టేబుల్గా ఇస్తుంది చోట ఆగి. ఈ వీడియో Xiaomi 14 Ultra ఫ్రంట్ కెమెరా నుంచి రికార్డ్ చేయబడుతుంది. 4K 60 FPS శాంపిల్. వీడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది మీరైతే జడ్జ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ వీడియో ఫుటేజ్ని కూడా మీరైతే చెక్ చేయొచ్చు. చాలా వైడ్గా అయితే ఉంది. సో వీడియో క్వాలిటీ అయితే నాకు ఇందులో చాలా బాగా నచ్చింది. అండ్ 5x లెన్స్లో కొన్నిసార్లు ఫోకస్ ఇష్యూ ఇబ్బంది పెట్టినా బట్ ఓవరాల్ వీడియో క్వాలిటీ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ మెయిన్గా 3.2x లెన్స్ 5x లెన్స్లో న్యాచురల్గానే సో బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవ్వడం అనేది ఏదైతే ఉందో నాకు బాగా యూస్ఫుల్ అనిపించింది. జనరల్గా నేను కొన్ని ప్రోడక్ట్ షాట్స్ కొన్నిసార్లు తీసేటప్పుడు ప్రతిసారి ఈ ప్రొఫెషనల్ కెమెరా అయితే పట్టుకోలేం. అలాంటి సిచ్యువేషన్లో అయితే నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించింది. 8K 30 FPS 8K 24 FPS రికార్డ్ చేసేటప్పుడు మనం లెన్స్ షిఫ్ట్ అవ్వలేము, అదైతే గుర్తుపెట్టుకోండి. బట్ 4K 60 FPS వరకు మనం మొత్తం 4 లెన్సెస్లో ఏ లెన్స్ అంటే ఆ లెన్స్కి రికార్డ్ చేసేటప్పుడే షిఫ్ట్ అవ్వచ్చు. అదైతే చాలా బాగుంది. అండ్ లెన్స్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఎలాంటి జిటర్ రావడం షట్ రావడం అలాంటిది లేదు. చాలా స్మూత్గా అయితే ట్రాన్సిషన్ ఉంది. వివో X100 Proతో కంపేర్ చేస్తే కూడా నాకు బెటర్గా అనిపించింది. అండ్ నెక్స్ట్ నాకు బాగా నచ్చింది, సో వీడియో రికార్డ్ చేసేటప్పుడు మైక్ క్వాలిటీ అయితే అంత బాగుండదు. బట్ నేను S24 Ultra వివో X100 Pro సో రెండు అయితే ఆల్రెడీ టెస్ట్ చేశాను. వాటితో కంపేర్ చేస్తే వీడియో రికార్డింగ్ చేసేటప్పుడు మైక్ యొక్క క్వాలిటీ, ఆడియో క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ Xiaomi 14 Ultraలో. అండ్ నెక్స్ట్ ఇది నాకు బాగా నచ్చింది. దీంట్లో మనం 10-bit వీడియోని రికార్డ్ చేయొచ్చు, డాల్బీ విజన్లో రికార్డ్ చేయొచ్చు, అండ్ లాగ్ మోడ్లో వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. ఎవరైతే సో షూట్ చేసిన తర్వాత కలర్ కరెక్షన్ ఎక్కువ చేస్తుంటారో, షాడోస్ హైలైట్స్ని బ్యాలెన్స్ చేయాలనుకుంటారో, బెటర్ డైనమిక్ రేంజ్తో ఫుటేజ్ కావాలనుకుంటారో అలాంటి వాళ్ళకి లాగ్ మోడ్ ఫుటేజ్ అయితే చాలా హెల్ప్ అవుతుంది. సో ఎడిటర్స్కి అయితే ఇది బాగా పరిచయం. సో ప్రొఫెషనల్ కెమెరాస్లో ఉండే మ్యాక్సిమం ఫీచర్స్ని అయితే వీళ్ళు ఈ కెమెరా సెటప్లో అయితే ఇంక్లూడ్ చేశారు. అండ్ మరొక మంచి ఫీచర్ నాకు బాగా నచ్చింది వీడియో రికార్డింగ్లో, సో మెయిన్ లెన్స్తో మనం 4K 120 FPS వరకు అయితే వీడియోని రికార్డ్ చేయొచ్చు. సో 4K 120 FPS శాంపిల్ని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. సో స్లో చేస్తే అయితే చాలా మంచి అవుట్పుట్ అయితే ఉంది. ఓవరాల్ క్వాలిటీ నాకు 4K 120 FPS కూడా నచ్చింది. అండ్ నెక్స్ట్ ఫీచర్ నాకు బాగా నచ్చింది, దీని యొక్క స్లో మోషన్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. సో ఇక్కడైతే నేను నోట్ చేసుకున్నాను. సో మల్టిపుల్ స్లో మోషన్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మెయిన్ సెన్సార్తో మనం సో డిఫాల్ట్గా 4K 120 FPS షూట్ చేసి దాన్ని స్లో డౌన్ చేసుకోవచ్చు. అలా కాకుండా 1080pలో డైరెక్ట్గా 120 FPS 240 FPS 480 FPS 1920 frames per second కూడా షూట్ చేయొచ్చు. అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో 120 FPS 240 FPS 960 FPS అండ్ 3.2x 5xలో కూడా మనం 120 240 960 FPS వరకు అయితే స్లో మోషన్ వీడియోని అయితే షూట్ చేయొచ్చు. అండ్ ఒక స్లో మోషన్ శాంపిల్ని అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ బాగా నచ్చింది నాకు మ్యాక్రో ఫోటోగ్రఫీ. మ్యాక్రో షాట్స్ని మనం అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్తో తీయొచ్చు, 3.2x లెన్స్తో తీయొచ్చు, 5x లెన్స్తో తీయొచ్చు. సో అన్నింటిలో కూడా నాకు మ్యాక్రో షాట్స్కి సంబంధించి క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడైతే కొన్ని శాంపిల్స్ చూడొచ్చు. సో చాలా మంచి డీటెయిల్స్తో షార్ప్గా ఇమేజెస్ అయితే వస్తున్నాయి. సూపర్ మ్యాక్రో మోడ్లో కూడా మీరైతే కావాలంటే తీసుకోవచ్చు. సో డెఫినెట్గా S24 Ultra వివో X100 Proతో కంపేర్ చేసిన మ్యాక్రో ఫోటోగ్రఫీ పరంగా ఇది కొంచెం ముందుందని అయితే నాకు అనిపించింది. అండ్ నెక్స్ట్ ఇందులో నాకు చాలా బాగా నచ్చింది ఫాస్ట్ షాట్.
జనరల్గా స్ట్రీట్ ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు సో సడన్గా ఏదైనా ఫోటో తీయాలంటే పక్కట్లో నుంచి మొబైల్ తీసి కెమెరా ఓపెన్ చేసి అయితే తీయాలి. బట్ ఇందులో వాల్యూమ్ బటన్ని సో 2 times ప్రెస్ చేస్తే చాలు డైరెక్ట్గా కెమెరా ఓపెన్ అయ్యి ఫోటో అయితే క్యాప్చర్ అవుతుంది. సో మీరు ముందుగానే మీకు కావాలనుకున్న ఫోకల్ లెంత్ 50mm, 85mm, 135mm అండ్ ఆటో ఫోకస్లో ఉండాలా లేదా ఎంత మీటర్ డిస్టెన్స్లో ఫోకస్ ఉండాలనేది కూడా ఫస్టే మీరు కావాలంటే సెట్ చేసి పెట్టుకోవచ్చు. సో కొందరికి మాత్రం ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్. సో ఇవి కెమెరా డిపార్ట్మెంట్లో నాకు బాగా నచ్చినవి. కెమెరా డిపార్ట్మెంట్లో నచ్చనివి కూడా ఉన్నాయి, అవి కాన్స్లో అయితే మాట్లాడతాను. సో కెమెరా కాకుండా రిమైనింగ్ విషయాల గురించి మాట్లాడుకుంటే డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. షామీ షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్తో అయితే వస్తుంది. సో డిఫాల్ట్గానే ప్రీ అప్లైడ్ స్క్రీన్ ప్రొటెక్టర్తో అయితే వచ్చింది. సో మనకి వేగన్ లెదర్ ఫినిషింగ్తో అయితే వచ్చింది. సో నేను బ్లాక్ కలర్ ఉంది, ఇందులో వైట్ ఉంది. వైట్ చూస్ చేసుకోవడానికి మెయిన్ రీజన్ మీరు ఆల్రెడీ చూసుంటారు, నా దగ్గర వివో X100 Pro ఉంది, ప్రజెంట్ మా వైఫ్ యూజ్ చేస్తున్నారు, అది బ్లాక్. సో రెండు ఈ కెమెరా మాడ్యూల్తో రెండు సిమిలర్గానే ఉంటాయని నేనైతే వైట్ ఆర్డర్ చేశాను. వైట్ చూడడానికి బాగుంది, బట్ ఫ్యూచర్లో మాస్తుందేమో అని అయితే భయం అవుతుంది. సో చూడాలి. అండ్ అల్యూమినియం ఫ్రేమ్తో వస్తుంది, కొంచెం హెవీగానే ఉంది. సో లాంగ్ అవర్స్ పట్టుకొని యూజ్ చేసేటప్పుడు కొంచెం మీకు హెవీగా అయితే ఫీల్ అవుతారు. అండ్ హ్యూజ్ కెమెరా మాడ్యూల్. సో ఇలా టేబుల్ పై పెడితే మీరు చూడొచ్చు ఇట్లా ఉంటుంది. చూడడానికి మాత్రం ఫోన్ డిజైన్ బాగుంది, బిల్డ్ క్వాలిటీ బాగుంది. అండ్ నెక్స్ట్ ఇందులో చాలా బాగుంది క్వాడ్ మైక్రో కర్వ్డ్ డిస్ప్లే. మొత్తం 4 sides మనకి స్లైట్లీ కర్వ్ అయితే ఉంటుంది. సో డిస్ప్లే అయితే చాలా బాగుంది. అండ్ అవుట్డోర్ విజిబిలిటీ కూడా చాలా బాగుంది. 300 nits పీక్ బ్రైట్నెస్, అంటే మీరు HDR డాల్బీ విజన్ కంటెంట్ చూసేటప్పుడు వెళ్తుంది. బట్ నార్మల్ టైంలో నాకు S24 Ultraతో కంపేర్ చేస్తే కొంచెం నార్మల్ టైంలో బ్రైట్నెస్ తక్కువ అనిపించింది. ఈవెన్ వివో X100 Proతో కంపేర్ చేసినా కొంచెం తక్కువ అనిపించింది. కోర్స్ అంటే మరీ అన్యూజబుల్ కాదు, బట్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండి అనిపించింది నార్మల్ బ్రైట్నెస్. బట్ మీరు HDR డాల్బీ విజన్ కంటెంట్ చూసేటప్పుడు అయితే మంచి పీక్ అయితే వెళ్తుంది, ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ 2K రెజల్యూషన్ 12-bit AMOLED ప్యానల్ 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. చాలా షార్ప్గా ఉంది, వ్యూయింగ్ యాంగిల్స్ బాగున్నాయి, కలర్ రిప్రొడక్షన్ బాగుంది. అండ్ మీకు నచ్చినట్టుగా డిస్ప్లేని అయితే ట్యూన్ చేసుకోవచ్చు. కాంట్రాస్ట్, సాచురేషన్ కావాలంటే డిస్ప్లే సెట్టింగ్స్లో అయితే మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అండ్ అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, హాట్స్టార్ కంటెంట్ చూసేటప్పుడు అయితే మీకు ఎలాంటి ఇష్యూస్ అయితే లేవు. అండ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. స్నాప్డ్రాగన్ 8 Gen 3 LPD DDR5X ర్యామ్, UFS 4.0 స్టోరేజ్ అండ్ USB 3.2 పోర్ట్తో వస్తుంది. డేటా ట్రాన్స్ఫర్స్ కూడా చాలా స్పీడ్గా ఉంటాయి. జనరల్గా షామీ ఫోన్స్లో ఒకప్పుడు ఏంది మొన్నటి వరకు కూడా USB 2.0 వాడేవారు, బట్ వీళ్ళు USB 3.2 ఇచ్చారు. డేటా ట్రాన్స్ఫర్స్ కూడా చాలా స్పీడ్గా ఉంటాయి. అండ్ యాప్స్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం, ర్యామ్ మేనేజ్మెంట్ ఎలాంటి ఇష్యూస్ లేవు. అండ్ గేమింగ్ కూడా మీరు నెక్స్ట్ లెవెల్ ఆడుకోవచ్చు, ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ అవి ఏమి ఇష్యూస్ లేవు. BGMI కానీ, కాల్ ఆఫ్ డ్యూటీ కానీ. సో గేమింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. హీటింగ్ గురించి నేను కాన్స్లో మాట్లాడతాను. అండ్ నేను థ్రోట్లింగ్ టెస్ట్ చేశాను. సో థ్రోట్లింగ్ ఇష్యూస్ అయితే లేవు. పర్ఫార్మెన్స్ అయితే వేరే లెవెల్. ఈవెన్ S24 Ultraతో కంపేర్ చేసిన సో పర్ఫార్మెన్స్ నాకు దీంట్లో బెటర్గా అనిపించింది. కాకపోతే హీటింగ్ గురించి కాన్స్లో మాట్లాడతాను. అండ్ నెక్స్ట్ ఇందులో నాకు చాలా బాగా నచ్చింది గ్యాలరీ యాప్ సపోర్ట్. అఫ్కోర్స్ అన్ని షామీ ఫోన్స్లో ఉంటుంది, ఇందులో కూడా ఉంది. సో జనరల్గా వీళ్ళు 5x పోర్ట్రేట్ ఇవ్వలేదు, బట్ మనం ఏ ఫోటోకైనా ఈవెన్ వేరే మొబైల్తో తీసిన ఫోటో కూడా గ్యాలరీ ఎడిట్ యాప్లో మనం కావాలంటే బ్లర్ని యాడ్ చేయొచ్చు అండ్ స్కైని కూడా చేంజ్ చేయొచ్చు. ఇలా మల్టిపుల్ కస్టమైజేషన్స్ ఉన్నాయి. అండ్ వీడియోస్ని కూడా గ్యాలరీ యాప్లో ఎడిట్ చేయొచ్చు. సో అందులో ప్రో ఎడిటర్ కూడా ఉంది. సో మీకు వేరే థర్డ్ పార్టీ ఎడిటర్ అయితే అవసరం లేదు. ఇన్స్టెంట్గా రీల్స్ ఎడిట్ చేసి పోస్ట్ చేయాలనుకునే వాళ్ళకి వీళ్ళ గ్యాలరీ యాప్ అయితే ఒక వరం లాంటిదని అయితే చెప్పుకోవచ్చు. నేనైతే వేరే థర్డ్ పార్టీ యాప్ ఏదైతే యూజ్ చేయట్లేదు. సో రీల్స్ లాంటివి ఏమైనా కరెక్షన్స్ చేయడానికి దీని యొక్క గ్యాలరీ యాప్లోనే అయితే ఎడిట్ చేస్తున్నాను. అండ్ షామీ ఫోన్స్లో ఉన్న మరొక ప్లస్ పాయింట్ ఏంటంటే Gcam సపోర్ట్. దీనికి కూడా Gcam సపోర్ట్ అయితే ఉంది. సో ఫ్రంట్ కెమెరాకి సంబంధించి నేను మాట్లాడలేదు, నాకు గుర్తుంది, కాన్స్లో మాట్లాడతాను. అలాంటి ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి Gcam అయితే హెల్ప్ అవుతుంది. నేను ఆల్రెడీ 1-2 Gcams ట్రై చేశాను, వర్క్ అవుతుంది. బెటర్ దానికోసం అయితే చూస్తున్నాను. X100 Proలో Gcam ఇన్స్టాల్ చేస్తే అసలు ఓపెనే కాలేదు, బట్ ఇందులో ఏ Gcam వేసినా ఈజీగా ఓపెన్ అవుతుంది. అఫ్కోర్స్ పర్ఫెక్ట్ Gcam ఇంకా దొరకాల్సి అయితే ఉంది, సపరేట్ వీడియో అయితే చేస్తాను. సో షామీ ఫోన్స్ కొనడానికి మెయిన్ రీజన్, ఎక్కువ మంది ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ Gcam సపోర్ట్ బాగుంటుంది. అఫ్కోర్స్ కస్టమ్ రామ్ సపోర్ట్ కూడా ఉంటుంది అనుకోండి, బట్ కస్టమ్ రామ్స్ ఎక్కువ మంది అయితే ఈ రోజుల్లో వాడట్లేదు. Gcams అయితే స్టిల్ చాలామంది అయితే వాడుతున్నారు. అండ్ రిమైనింగ్ అదర్ ఉండాల్సినట్టుగా ఉన్న విషయాల గురించి మాట్లాడుకుంటే IP68 రేటింగ్ ఉంది, NFCతో వస్తుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ చాలా ఫాస్ట్గా ఉంది, యాక్యురేట్గా ఉంది, అండ్ హైపర్ OSతో వస్తుంది. అండ్ స్పీకర్స్ అవుట్పుట్ కూడా చాలా బాగుంది. డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ డాల్బీ అట్మాస్తో వస్తాయి.
S24 అల్ట్రాతో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంది, లౌడ్గా ఉంది, బట్ కొంచెం క్లారిటీ అది బెటర్గా అనిపించింది. అండ్ కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్ ఇలాంటివన్నీ కూడా జనరల్ థింగ్స్ అన్నీ కూడా బాగున్నాయి. అండ్ కాల్ మాట్లాడేటప్పుడు ప్రాక్సిమిటీ సెన్సార్కి సంబంధించి కూడా ఎలాంటి ఇష్యూ అయితే లేదు. అండ్ మంచి విషయం, వీళ్ళు 16GB ర్యామ్ 512GB వేరియంట్నే డైరెక్ట్ తీసుకొచ్చారు. వీళ్ళు పెట్టిన ఆ ప్రైస్ గురించి కూడా మనం కాన్స్లో మాట్లాడదాం. అండ్ సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే వీళ్ళు 4 years స్టాండర్డ్ అప్డేట్స్, 5 years సెక్యూరిటీ అప్డేట్స్ అని అయితే చెప్తున్నారు. బట్ వీళ్ళు స్లోగా అయితే అప్డేట్స్ అయితే ఇస్తారు. సో చూద్దాం మరి ఏం చేస్తారో ఈసారి. అండ్ ఈ ఫోన్ HyperOSతో వస్తుంది. సో పర్లేదు, యాజ్ ఆఫ్ నౌ అయితే ఎలాంటి ఇష్యూస్ లేవు, బ్లోట్వేర్ లేదు. గెట్ యాప్స్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే సో పెద్దగా అయితే ఇబ్బంది పెట్టట్లేదు. ఇంతకుముందు వేరే షామీ, రెడ్మీ, ఎంఐ ఫోన్స్లో అయితే ఇబ్బంది పెడుతుండే. బట్ ఇప్పుడైతే నాకేం నోటిఫికేషన్స్ అయితే రావట్లేదు. వచ్చిన ఆ గెట్ నోటిఫికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్స్ నేను ఆఫ్ చేసుకుంటాను. అండ్ మీరు ఫోన్ని సెటప్ చేసేటప్పుడే రికమెండేషన్స్ అన్నీ ఆఫ్ చేసుకోండి. నాకైతే ప్రజెంట్ యాడ్స్కి సంబంధించి ఎలాంటి రికమెండేషన్స్ అయితే లేవు. బట్ ఇంకొంచెం One UI వాటితో కంపేర్ చేస్తే అంత ఫ్లూయిడ్గా అయితే అనిపించకపోవచ్చు. బట్ స్టిల్ HyperOS ఇప్పుడైతే బాగానే ఉంది. ఇంకా కొంచెం ఆప్టిమైజ్ కావడానికి, పాలిష్ చేయడానికి అయితే స్కోప్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఈ ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. సో 35 minutesలో ఫుల్ ఛార్జ్ అవుతుంది. మీరు కావాలంటే ఇంకొంచెం ట్రిగర్ చేయొచ్చు. బట్ బ్యాటరీ సెట్టింగ్స్లో బూస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ని ఆన్ చేయాలి. బట్ చాలా హీట్ అవుతుంది. అది ఆన్ చేస్తే మాక్సిమం మీరు నార్మల్గానే ఛార్జ్ చేయండి. బూస్ట్ మోడ్ని అయితే ఎనేబుల్ చేయకండి. 35 minutes అరౌండ్ అయితే ఫుల్ ఛార్జ్ అవుతుంది. అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బ్యాటరీ లైఫ్ అయితే నాకు S24 అల్ట్రాతో కంపేర్ చేస్తే, Vivo X100 Proతో కంపేర్ చేస్తే ఒక 1 hour అయితే అట్లా తక్కువ అనిపించింది. నేను హెవీ యూజర్ని, డైలీ 2 సార్లు అయితే ఖచ్చితంగా నేనైతే ఛార్జ్ చేయాల్సి అయితే వస్తుంది. అండ్ 80W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ 10W రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. వేరే వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్న ఫోన్ని పెట్టి 10W స్పీడ్తో అయితే మనం దాన్ని ఛార్జ్ చేయొచ్చు. దీంతో అదైతే చాలా మంది రెగ్యులర్గా చెయ్యరు, బట్ ఎమర్జెన్సీలో యూజ్ అవ్వచ్చు. సో ఇవి Xiaomi 14 అల్ట్రాలో బాగున్నవి, కొనడానికి నాకు రీజన్గా అనిపించినవి. ఇంకా కాన్స్ అండ్ అవాయిడ్ చేయడానికి రీజన్స్ గురించి మాట్లాడుకున్నాం. ఫస్ట్ దీని యొక్క ప్రైస్. సో వీళ్ళు 1 lakh పెట్టారు. అఫ్కోర్స్ నేనైతే ఆఫ్లైన్లో కొంచెం తక్కువలోనే కొన్నాను ప్రజెంట్ సేల్ అవుతున్న ప్రైస్తో కంపేర్ చేస్తే. బట్ స్టిల్ వీళ్ళు 80 to 90 మధ్య దీని యొక్క ప్రైస్ని సెట్ చేస్తే బాగుంది అనిపించింది. ఎందుకంటే షామీకి, శాంసంగ్ లాంటి బ్రాండ్స్తో పోలిస్తే బ్రాండ్ వాల్యూ తక్కువ, రీసేల్ వాల్యూ కూడా తక్కువ. సో 1,00,000 పెట్టడానికి అయితే చాలా మంది అయితే వెనుకడుగు అయితే వేస్తారు. Xiaomi 14 అల్ట్రాకి ప్రైస్ ఇంకొంచెం అగ్రెసివ్గా పెడితే బాగుండి అనిపించింది. హార్డ్వేర్ పరంగా తక్కువ ఉందని నేను చెప్పట్లేదు, బట్ బ్రాండ్ వాల్యూ వల్లే ఇంకొంచెం తక్కువ పెడితే బాగుండి అనిపించింది ప్రైస్. అండ్ నెక్స్ట్ కెమెరా ఆప్టిమైజేషన్ అయితే వీళ్ళు ఇంకొంచెం చేయాల్సిందని అయితే అనిపించింది. ఫోటో తీసేటప్పుడు అది ఏ లెన్స్తో తీసినా కానీ వ్యూ ఫైండర్లో బాగా కనిపిస్తుంది. బట్ అవుట్పుట్ వచ్చేసరికి కొంచెం ఓవర్ కాంట్రాస్ట్ అవుతున్నాయి ఇమేజెస్, కొన్నిసార్లు ఓవర్ ఎక్స్పోజ్ అవుతున్నాయి, కొన్నిసార్లు అండర్ ఎక్స్పోజ్ అవుతున్నాయి. సో వ్యూ ఫైండర్లా అయితే మనకి అవుట్పుట్ రావట్లేదు. వ్యూ ఫైండర్లోనే నాకు బెటర్గా ఇమేజ్ కనపడిన సందర్భాలు కుప్పలు. మంచి కెమెరా హార్డ్వేర్ ఉంది, బట్ దాన్ని ప్రాపర్గా ఆప్టిమైజ్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ Xiaomi పై అయితే ఉంది. సో నేను ఈ మధ్య అబ్జర్వ్ చేస్తే S24 అల్ట్రా కానీ, Vivo X100 Pro కానీ వాళ్ళు ఎవ్రీ అప్డేట్లో కెమెరాని అయితే కొంచెం ఇంప్రూవ్ చేస్తూ వస్తున్నారు. అవి చాలా బెటర్ కెమెరా ఫోన్స్ అయితే అయ్యాయి. సో దీన్ని కూడా వాళ్ళు చేయాలి. కాకపోతే Xiaomi కెమెరా అప్డేట్స్ ఇచ్చి ఇంప్రూవ్ చేయడం మానేసి అప్డేట్స్ ఇచ్చి కొంచెం డిస్టర్బ్ చేస్తుంటుంది. బట్ ఈసారి అలా కాకుండా కెమెరాని ఇంప్రూవ్ చేసేలా అప్డేట్స్ ఇస్తే బాగుంటుందని అయితే నా కోరిక. అది నిజం అవ్వాలని కోరుకున్నాం. అండ్ నెక్స్ట్ 5x లెన్స్లో పోర్ట్రేట్ ఫొటోస్ని అయితే తీయలేము. సో ఫోటో తీసిన తర్వాత వాళ్ళ ఎడిటర్తో బ్లర్ని అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ 5x లెన్స్తో తీసిన ఇమేజెస్ కొన్నిసార్లు రెడ్ టింట్ అయితే నాకు అనిపిస్తుంది. అండ్ ఫోకస్ పరంగా కూడా కొన్నిసార్లు ఇష్యూస్ అయితే ఉన్నాయి. చూద్దాం అప్డేట్లో ఫిక్స్ చేస్తారో. అండ్ పోర్ట్రేట్ వీడియో వీళ్ళు ఏమంటున్నారంటే మూవీ మోడ్ అని అయితే అంటున్నారు దీన్ని. సో పోర్ట్రేట్ వీడియోని మనం మాక్సిమం 1080p 30 FPS వరకే రికార్డ్ చేయొచ్చు. వేరే మొబైల్స్లో 4K 24 FPS వరకే రికార్డ్ చేయొచ్చు. 1 lakh ఆ ప్రైస్ రేంజ్ మొబైల్స్లో, ఈవెన్ Vivo X100 Pro కానీ, S24 అల్ట్రా కానీ. బట్ 1080p 30 FPS ఫ్రంట్ అంతే, బ్యాక్ అంతే. 2 కెమెరాస్లో కూడా మనం జస్ట్ 1080p 30 FPSలో మాత్రమే పోర్ట్రేట్ వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. వీడియో క్వాలిటీ కూడా యావరేజ్గానే ఉంది. మీరు కావాలంటే స్క్రీన్ పై శాంపిల్ని అయితే చెక్ చేయొచ్చు. అండ్ మరొక కాన్ ఏంటంటే పోర్ట్రేట్ వీడియో ఆప్షన్. సో ఈవెన్ 1080p అయినా టెలిఫోటో లెన్స్కి ఇవ్వలేదు. మెయిన్ లెన్స్తో మాత్రమే మనం ఈ మూవీ మోడ్ లేదా పోర్ట్రేట్ వీడియోని అయితే రికార్డ్ చేయొచ్చు. అది అలా కాకుండా X100 Proలో అయితే నేను టెలిఫోటో లెన్స్ 4.3x లెన్స్తో కూడా పోర్ట్రేట్ వీడియో తీశాను. అది కూడా 4Kలో చాలా మంచి రిజల్ట్ అయితే వచ్చింది. సో వీళ్ళు అప్డేట్లో పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ 4Kలో ఎనేబుల్ చేయాలి. అది టెలిఫోటో లెన్స్కి కూడా ఎనేబుల్ చేస్తే ఇంకా మంచి కెమెరా ఫోన్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ లో లైట్లో పర్ఫార్మెన్స్ బాగున్నప్పటికీ Vivo X100 Proతో కంపేర్ చేస్తే సో నాయిస్ అయితే నాకు దీంట్లో కొంచెం ఎక్కువ అనిపించింది. డెడికేటెడ్ కంపారిజన్ వీడియో అయితే వస్తుంది Vivo X100 Pro Xiaomi 14 అల్ట్రాకి సంబంధించి.
స్టే ట్యూన్ ఫర్ దట్. చాలా డీటెయిల్గా ఉండబోతుంది. సో లో లైట్ కెమెరా పర్ఫార్మెన్స్ను కూడా వీళ్ళు ఆప్టిమైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా 32 MP రెజల్యూషన్తో వస్తుంది. Xiaomi 13 Proతో కంపేర్ చేస్తే నాకు కొంచెం బెటర్గా అనిపించినప్పటికీ స్టిల్ కాంపిటీషన్తో కంపేర్ చేస్తే కొంచెం వెనుకబడి ఉంది. శాంపిల్స్ని అయితే మీరు చూడొచ్చు. ఫ్రంట్ కెమెరాతో 4K వీడియోని అయితే మనం రికార్డ్ చేయొచ్చు, అదైతే మంచి విషయం. అండ్ బట్ పోర్ట్రేట్ వీడియో స్టిల్ ఫ్రంట్ కూడా 1080p ఇందాక చెప్పినట్టు. అండ్ నెక్స్ట్ కాన్ హీటింగ్. Vivo X100 Pro Samsung S24 Ultraతో కంపేర్ చేస్తే ఒక 2 to 3 డిగ్రీ సెంటిగ్రేడ్ కొంచెం అయితే ఎక్కువ హీట్ అవుతున్నట్లయితే నేను నోటీస్ చేశాను నా టెస్టింగ్లో. ఇనీషియల్గా Vivo X100 Pro ఈవెన్ ఫోన్ కాల్స్ మాట్లాడినా హీట్ అవుతుండే, నార్మల్గా యూజ్ చేసినా హీట్ అవుతుండే. బట్ తర్వాత ఇప్పుడైతే అది సెట్ అయింది. ఒక 2-3 అప్డేట్స్ వచ్చాయి. సో దీంట్లో కూడా ఆ ఇష్యూని అయితే వాళ్ళు సాల్వ్ చేయాలి. అండ్ కెమెరాస్ నేను 6 PM ఈ మొబైల్ కెమెరాని యూజ్ చేసేటప్పుడు కొన్ని ఫొటోస్ తీసిన తర్వాత అయితే నాకు హీటింగ్ కెమెరా కాన్ బి యూజ్డ్ అని అయితే నోటిఫికేషన్ వచ్చింది అరౌండ్ 42 డిగ్రీ సెంటిగ్రేడ్స్ టైంలో. అదర్వైజ్ రిమైనింగ్ వేరే చాలాసార్లు అయితే నేను డే టైంలో యూజ్ చేశాను, ఎప్పుడు కూడా అలా రాలేదు. ఒక్కసారి మాత్రం అలా వచ్చింది. సో అదర్వైజ్ గేమింగ్ చేసేటప్పుడు ఈవెన్ ఫోన్ హీట్ అయినా, ఎక్స్టెన్సివ్గా వాడినప్పుడు కూడా మాదిరిగా హీట్ అయినా పర్ఫార్మెన్స్ పరంగా అయితే ఎలాంటి డ్రాప్ లేదు. సో Vivo X100 Pro అయితే హీటింగ్ ఇష్యూని సాల్వ్ చేసుకుంది చాలా వరకు. లాంచ్ అయినప్పటితో పోలిస్తే దీంట్లో కూడా వీళ్ళు అప్డేట్ ఇచ్చి దీన్ని అయితే కొంచెం సెటిల్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను. మేజర్గా లేదు, బట్ కొంచెం హీటింగ్ ఇష్యూ అయితే ఈ Xiaomi 14 Ultraలో ఉంది. S24 Ultra X100 Proతో కంపేర్ చేస్తే యాజ్ ఆఫ్ టుడే. ఫ్యూచర్లో సాల్వ్ అవుతుందా లేదా మనం చూద్దాం. అండ్ నెక్స్ట్ ఇది లెన్స్ ఫాగ్ ఇష్యూ. ఇది నాకు కూడా వచ్చింది. సో ఫోన్ని బాక్స్ నుంచి తీసి విప్పగానే కొన్ని ఫొటోస్ తీశాను అయాన్షువి. సో ఒక 4-5 ఫోటోలు తీసిన తర్వాత బ్లర్గా అనిపించింది. ఏంద్రా అని చూస్తే ఇక్కడ ఫాగ్ ఉంది. సో ఆ తర్వాత వితిన్ ఫ్యూ సెకండ్స్ వెళ్ళిపోయింది. నేను ట్విట్టర్లో ట్వీట్ చేశాను. వాళ్ళు ఏమన్నారు, సడన్గా ఎన్విరాన్మెంట్ చేంజ్ అవ్వడం వల్ల అలా జరిగింది, మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళండి అన్నారు. బట్ నేను మళ్ళీ వస్తే వెళ్దామని అయితే చూశాను. దగ్గర 10 days అవుతుంది. ఆ ఒక్కసారే వచ్చింది. ఆ తర్వాత అయితే నాకు లెన్స్ ఫాగ్ ఇష్యూ అయితే రాలేదు. సో నాకు ట్విట్టర్లో చాలామంది నన్ను అడిగారు అండ్ ఇన్స్టాగ్రామ్లో ఒక అతను DM చేశారు. ఒక 3-4 కూడా సేమ్ ఫాగ్ ఇష్యూ అయితే ఉంది ట్విట్టర్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో నాకు DM చేసిన వ్యక్తిని కలిపి. అండ్ చాలామందికి అయితే ఓన్లీ ఫస్ట్ టైమే వచ్చింది అండ్ కొందరికి మాత్రం మళ్ళీ రిపీట్ అవుతుంది అన్నాడు. ఒక అతను ఇన్స్టాగ్రామ్ DM స్క్రీన్ షాట్ అయితే చూడొచ్చు. మళ్ళీ రిపీట్ అవుతుంది అని అయితే తను నాకు చెప్తున్నాడు. నిజమేంటో మరి ఆయనకే తెలియాలి. సర్వీస్ సెంటర్కి వెళ్తే వాళ్ళు రీప్లేస్మెంట్ కూడా చేయట్లేదంట. సో ఏం చేయాలని అయితే అడిగాడు. నేను తనకి తర్వాత చెప్పాను. సో ట్విట్టర్లో సర్వీస్ సెంటర్ వాళ్ళు సాల్వ్ చేయట్లేదని మళ్ళీ ఒకసారి పెట్టండి, నేను సపోర్ట్ చేస్తానని చెప్పాను. సో నాకైతే ఒక్కసారి అయింది. తర్వాత అయితే మళ్ళీ నేను కావాలని స్ట్రెస్ చేశాను ఫాగ్ రావడం కోసం. అంటే నీళ్లు జల్లి కాదు కానీ సో 8K రికార్డింగ్ చేసి ఎక్స్టెన్సివ్గా యూజ్ చేసి హీట్ చేసి అయితే టెస్ట్ చేశాను. బట్ ఆ ఒక్కసారి చెప్తే ఈ 10 daysలో మళ్ళీ ఫాగ్ అయితే రాలేదు. మళ్ళీ ఏమైనా లెన్స్ ఫాగ్ ఇష్యూ కనిపిస్తే నేనైతే మీకు అప్డేట్ అయితే ఇస్తాను. సో ఫ్రెండ్స్, ఇవి Xiaomi 14 Ultra కొనడానికి రీజన్ అండ్ అవాయిడ్ చేయడానికి రీజన్. సో వీటిలో మీకు ఏవి స్ట్రాంగ్గా అనిపిస్తే ఆ డెసిషన్ వైపు అయితే వెళ్ళొచ్చు. అండ్ అన్బాక్సింగ్ అయితే సపరేట్ చేయలేదు. బాక్స్ కంటెంట్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. వాళ్ళు ఈ వైట్ కలర్ వేరియంట్కి కేస్ ఇచ్చారు. నాకైతే ఇది చాలా బాగా నచ్చింది. ఫ్రాస్టెడ్ ట్రాన్స్పరెంట్ కేస్ చాలా బాగుంది క్వాలిటీ అయితే. అండ్ రిమైనింగ్ బాక్స్ కంటెంట్స్ అయితే ఇక్కడ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి హానెస్ట్ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ వీడియోస్ ఎప్పటికప్పుడైతే తీసుకొస్తుంటాను. అండ్ X100 Pro Xiaomi 14 Ultra డీటెయిల్ కంపారిజన్ వీడియో వెరీ సూన్ వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని యాక్టివ్గా ఉండండి. మళ్ళీ కలుద్దాం.